ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడు సహాయంతో ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేమిటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్పులు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈస్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా చూసినాయి. ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. సైంటిఫిక్గా అన్నీ ప్రూవ్ కావు. కాబట్టి ఈ యొక్క నరఘోష అనేటటువంటిది మనకి హీరో సుమన్ గారిని మనం తీసుకున్నప్పుడు ఆయన చాలా మేధావి, చాలా మంచివారు. మరి నేను ఒక మహోగ్ర తారగా ఎదిగిపోతున్న రోజుల్లో నా పైన చేతబడి చేయించారు అని చెప్పి ఆయన తన సొంత ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అటువంటి మహామేధావి చెప్పినటువంటి ఆయన యొక్క మన ఇంటర్వ్యూని మనం కొట్టి పారేయలేము. మరి దీని అంతటికీ ఏమిటి అంటే నరఘోష, నరదృష్టి. వీళ్ళు ఎక్కడుంటారా నాయన అంటే మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళే కాంపిటీటర్స్గా, రైవల్స్గా తీసుకుంటారు, దిష్టి పెడతారు అని ఉంటుంది. దీన్ని అదునుగా తీసుకొని పూనకాలు వచ్చేవాళ్ళు, అంజనం వేస్తామనేటటువంటి వాళ్ళు, పురోహితులు, మంత్రగాళ్ళు, ఇలా కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కళ, కపట మంత్రగాళ్ళంతా కూడా ఏమని చెప్తారంటే మీ బంధువుల్లోనే ఉన్నారు, మేము పేర్లు చెప్పాం, ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. సో బంధువుల మధ్య గొడవ పెట్టడమా, ఇవన్నీ కూడా పేర్లు చెప్పడం వల్ల, వెల్లడించడం వల్ల. ఇవన్నీ పక్కన పెడితే నరదృష్టి అనేటటువంటి వినాయకుల వారి యొక్క ఫోటోలు వస్తున్నాయి, అందరూ ఇంటి ముందు తట్టుకుంటారు. మరి మన గురువుగారు అయినటువంటి శ్రీమాన్ నండూరి శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి మరి శ్రీ వైష్ణవులై మరి సాక్షాత్తు మా గురువుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస గారికి బంధువులై వారు కూడా ఈ యొక్క నరఘోష, నరదృష్టి వల్ల మనందరం కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి వారి యొక్క వీడియోల్లో చెప్పడం జరిగింది.
ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు ఒక మనిషి ఒక కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో నలుగురు దాయాదులు పెరుగుతారు. ఒక వ్యక్తి తన సొంత ఆలోచనల వల్ల కానీ, తన సొంత ప్రతిభతో కానీ, సింహరాశి, ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా మరి సప్తమ రాహువు, అష్టమ కేతు, అష్టమ శని ఉన్నాడు, నడుస్తున్నాడు. నరఘోష పట్టుకోవడం వల్ల మన వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి వాళ్ళు మరి యాక్సిడెంట్లు అవడం, లేకపోతే పనులు లేటుగా అవుతున్నాయని అనుకుంటూ ఉంటారు. అది వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది అనుకోండి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఈ నరకోశం వల్ల ఏమవుతుందంటే అండి, తల్లిని బెల్లంగా, పెళ్ళాన్ని అల్లంగా చూడాల్సిన వాళ్ళు, అఫ్కోర్స్ శాస్త్రం ఉందనుకోండి, పెళ్ళాం బెల్లం, తల్లి అల్లం అని ఈ ఇద్దరిని చూడరనమాట. బ్లెండర్ స్పైట్ని పట్టుకుని ఎంతో ప్రేమగా, ఎంతో ఆనందంగా చూస్తూ ఉంటారు. మా గోపాలరెడ్డి బాబా గారు చెప్పారు, మా గురుగారు. పొదరిల్లు 3 గంటలు. ఇప్పుడు మళ్ళీ సీరియల్ గోపాలరెడ్డి బాబు గారు అంటే వరల్డ్ ఫేమస్. అలాగే ఈ యొక్క సింహరాశి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరంతా జనరాసిటీ ఉన్నటువంటి వాళ్ళు. డొనేషన్స్ వీటిలో ధన సేవలు చేయడంలో మిమ్మల్ని మించినటువంటి వాళ్ళు లేరండి. అటువంటి వాళ్ళు మిమ్మల్ని మీ యొక్క శ్రేయస్సు కోరుకొని మేము చెప్తున్నాం. దయచేసి ఫోన్లు మాట్లాడుకున్నప్పుడు బైక్ల మీద ఇలా పెట్టుకుని వెళ్తూ ఉంటారు, ఇలా డ్రైవింగ్ సింహరాశి వాళ్ళు. ఫోన్లు కార్లు నడుపుతున్న వాళ్ళు కార్లు నడుపుకొని వీడియో కాల్స్, మళ్ళీ ఫోన్ కాల్ చేస్తున్నారు. ఏమో అలా చేయకూడదమ్మా అని అనుకోండి. ఏమన్నా నిద్ర వస్తుందండి మాకు, అందుకే మేము మాట్లాడుతున్నామని అంటారు. నిజం కాదమ్మా, మా శిష్యుడే పైకి అంత కోమాలోకి వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు. మాకు ఎంత బాధ ఉంటుంది ప్రాక్టికల్గా. మా ప్రియ శిష్యుడే వెళ్ళిపోయాడు, జాగ్రత్తగా ఉండాలమ్మా అంటే వినరు అనమాట. సో ఈ సింహరాశి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే తర్వాత పశ్చాత్తాపడడానికి ఉండదు. ఇదంతా నరఘోష ఎఫెక్ట్, నరదృష్టి ఎఫెక్ట్. మీ పిల్లలు బ్రహ్మాండమైనటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీలో చదివేస్తున్నారు. దిష్టి తగలదా చెప్పండి. మరి మీరు అమెరికా వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు మీరు సంపాదించి మాకు సంబంధం లేదు, మీరు కోల్పోయింది మాకు సంబంధం లేదు. 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నారండి అంటే నరఘోష తగలదా చెప్పండి. మరి ఈ విధంగా అందులో మీరు అసలే మేధావులకే మేధావులు, ఇంటర్నేషనల్గా రెప్యుటేషన్ ఉన్నటువంటి బ్యాంకుకి వైస్ ప్రెసిడెంట్లు, మీరు ఉండదా చెప్పండి నరఘోష? ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా పనులు లేటుగా అవుతున్నాయి, నిరాశపడద్దు, జాగ్రత్తగా వెళ్ళండి. 1కి 2 సార్లు ప్రయత్నించండి. ఈ యొక్క గురువు వ్యయస్థానంలోకి వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఎవరికి కూడా ప్లీజ్ సంతకాలు పెట్టకండి, మా దత్తు చెప్తున్నాడు. షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు తిరగాల. మా వాడు బైక్ చిన్న పిల్లోడు దొబ్బకెళ్ళిపోతే ఆ పిల్లాడు వదిలేయండిరా అంటే పోలీస్ స్టేషన్ పెడితే 6 నెలలు తిప్పించారు. దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి రా బాబు, నరఘోషలు గోలొద్దు అంటాడు పాపం మా వాడు. వ్యయ గురుడు మీకు పోలీస్ స్టేషన్లు, కోర్టులు తిప్పుతాయి. అది మీకు అక్టోబర్ నెల వరకు ఉంటుంది, 2026 సంవత్సరం వరకు. ఆ తర్వాత మళ్ళీ బాగుంటారనుకోండి, జన్మంలోకి వచ్చేస్తాడు. జన్మంలోకి వచ్చినటువంటి గురుడు మీరు తలుపులు పట్టకుండా అంత లావ్ అయిపోతారు, స్వీట్లు బాగా తినేస్తారు. పుల్లారెడ్డి స్వీట్స్ అన్నీ కూడా ఖాళీ చేసేటటువంటి వాళ్ళంతా కూడా సింహరాశి వాళ్ళే. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకందరికీ కూడా ఎప్పటి నుంచి బాగుంటుందో తెలుసా అండి మీకు? 5 డిసెంబర్ 2026 సంవత్సరం నుంచి షష్ఠ స్థితిగతుడవుతున్నాడు. శత్రువులపైన విజయం సాధిస్తారు. మీరు డబ్బులు మీరు ఇతరులకు అప్పించినటువంటి అన్నీ కూడా జబర్దస్త్గా వసూలు చేస్తారు. అండ్ రియల్ టైం గుండాలుగా తయారవుతారు. మీరు మీ డబ్బులు మీకు వస్తాయి. మెత్తగా అడిగితే ఎవడన్నా ఇస్తాడండి? ఎవడు కదా. నో పోలీస్ అంటారు, మీరు నో చట్టం అంటారు. దానికి మా అనుభవం ఎట్లా వసూలు చేసి మరి ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్లు చేస్తున్నారంటే మరి ఎలా చేస్తున్నారండి? మైక్రో ఫైనాన్స్ కేసులు పెడుతున్నారు, అయినా ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదా? మైక్రో ఫైనాన్స్లు తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారు. పోలీసులు కేసు పెట్టేవాళ్ళు పెడతారు. ఏ కేసులు కోర్టులో చూసుకుంటాం, మా వ్యాపారమే అని అలా వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మీకు అవసరమా అండి? ఇవన్నీ మీకు అవసరం లేదు. సింహరాశి వాళ్ళు అసలు షూరిటీలు సంతకాలు పెట్టకండి. అసలు ఫ్రెండ్స్ అయినా సరే, స్నేహితులు అయినా సరే, హాయిగా ఎంజాయ్ చేయండి. మంచిగా పార్టీలు చేసుకుంటూ మంచిగా ఇదిగా. మోక్షం సంగతి తర్వాత చూద్దాం. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణుడికి దానం చేసుకోండి. రాహు జపం చేసుకోండి, కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి దానం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టుకి నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయండి బాబు, మీకు దండం పెడతాం. ఉత్తుత్తు ప్రదక్షిణాలు చేస్తారు, రావి చెట్టుకి నీళ్ళు పోయాలి కదా. అస్తమానం గుళ్ళకి వెళ్ళకండి బాబు, పంతులు గారికి డబ్బులు వేయండి, వెళ్ళినప్పుడల్లా 100 రూపాయలని పెట్టుకోండి.
ఊరికనే వెళ్తారు, పంతులు గారికి రూపాయి కూడా వేయరు. గుళ్ళకి ఎక్కువ వెళ్తే పంతులు గారు చలమైపోతాడు, పంతులు గారికి ఏంట్లో వేసేదని రూపాయి వేయరు. కాబట్టి ఇలా జాతక కొన్ని చేసుకోవాలి. అందుకే గురువు ఉంటాడు, ఏదో మిరాకల్స్ చేస్తాడని కాదు గురువు, మంచి చెడులు చెప్పడానికి. బ్రహ్మాండంగా ఇలా చేసుకోండి, పంతులు గారులకు ఆశీర్వాదం వస్తుంది, మీకు శుభం వస్తుంది.